తన భర్త మధుకర్ రావడంతో సూరజ్ తన కన్న కొడుకు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మాలిని. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు తన కన్న కొడుకు గురించి మాలినికి తెలియకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూరజ్ అయితే బయటకు వచ్చేస్తాడు. నువ్వు చాలా తెలివైన వాడురా. నన్ను అలాగే ఇక మా తాతని కూడా గెలిపించావు. మరి చూసావు కదా! గెలుపులో ఉండే మజా అలా ఉంటుంది. సూరజ్ అంటే ఈ సూరజ్ కారణంగానే ఇప్పుడు ఈ శివనారాయణ కుటుంబం గెలిచింది. అసలు ఈ సూరజ్ ఎవరు? సూరజ్ నువ్వు చాలా తెలివిగా గేమ్ ఆడి నన్నే ఓడిస్తావా? అని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దక్షిణామూర్తి ఈ అబ్బాయి ఎవరమ్మా? అసలు ఈ అబ్బాయి ఈ కుటుంబంలోకి ఎందుకొచ్చాడు? వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నాడు? అని చెప్పేసి దక్షిణామూర్తి కూడా అంటూ ఉంటాడు. ఏమో మావయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. ఆ శివనారాయణ చూసారా? గెలిచాననే గర్వం ఆయన మొహంలో ఎలా కనిపిస్తుందో. అవునమ్మా, వాడికి ఓడిపోవడం అనేది ఎప్పుడూ తెలియదు. వాడెప్పుడు గెలుస్తూనే వచ్చాడు. ఒక్క విషయం, నీతి నిజాయితీగా పోరాడతాడు కాబట్టే వాడు గెలుస్తాడేమో. మావయ్య మీరు కూడానా? అవునమ్మా, నీతి నిజాయితీ మంచితనం ఉన్న చోట ఓడిపోవడం జరగదని నేను చాలాసార్లు విన్నాను. కానీ కొన్నిసార్లు నిజాయితీగా ఉండడం మన వల్ల కాక తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాడు గెలిచిన గర్వంలో ఉన్నాడు. ఇక మనం ఏం చేయలేము అని చెప్పేసి దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు మాలినితో. సూరజ్, నువ్వెవరో ఏంటో నేను తెలుసుకుంటాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆ శివనారాయణ కుటుంబంలోకి నువ్వెందుకొచ్చావు? శివనారాయణ్ణి గెలిపించడానికి నువ్వు ఎందుకు ఇంతగా తాపత్రయం పడుతున్నావు? అసలు ఏంటో తెలుసుకుంటాను అని చెప్పేసి మాలిని అనుకుంటుంది. బ్రదర్, ఈరోజు మీరు చేసిన పని మాత్రం చాలా సంతోషాన్నిచ్చింది. దీపా, జోష్న ఇద్దరూ కూడా శత్రువుల్లాగే ఉండేవారు. ఇద్దరూ ఒకే చోట వంటకి చేరేసరికి జోష్న ఏదో రకంగా వంట చెడగొడుతుందని అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో జోష్న దీపతో కలిసి వంట చేసి గెలిపించింది. జోష్నలో కూడా ఎక్కడో మానవత్వం, మంచితనం ఉందని నువ్వు నిరూపించావు బ్రదర్. మరంతే కదా, తనలో ఉన్న మానవత్వాన్ని చంపేసి తను క్రూరత్వంగా మారిపోయి తన ఇంటినే ఓడించాలి, తన కంపెనీని ఓడించాలి అనుకుంది. తనతోనే ఎలాగైనా సరే ఆ కంపెనీని గెలిపించాలని ఇదంతా చేశాను. చాలా గ్రేట్ బ్రదర్. ఇంతకాలం నేను చేయలేని పని నువ్వు చేసి చూపించావు. ఈరోజు మా తాతయ్య కళ్ళల్లో ఆనందానికి కారణం నువ్వే అని చెప్పేసి ఇక తెగ మెచ్చుకుంటూ ఉంటాడు కార్తీక్ కూడా సూరజ్ని. అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూశారు కదా, శివనారాయణ గారు మరోసారి గెలిచి చూపించారు. శివనారాయణ గారు మంచితనం, ఆయన చూపించే డెడికేషన్ ఇవన్నీ కూడా ఆయన్ని మళ్ళీ గెలిపించాయి. ఆయన కుటుంబమే ఆయన బలమని ఆయన అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఆ కుటుంబ సభ్యులు ఆయన్ని ఓడిపోనివ్వకుండా చూసుకుంటారు. అందుకే శివనారాయణ గారు ఎప్పుడూ కూడా ఏ పోటీ వచ్చినా ధైర్యంగా నిలబడతారు. ఈ పోటీలో వెనుకడుగు వేసినా మళ్ళీ తను ఈ పోటీలో పాల్గొంటానని వచ్చారు. నిజంగా అలా రావడం వల్లే ఈరోజు మరోసారి మాలిని గారి మీద గెలిచి ఈ కొత్తగా వచ్చిన మాలిని దక్షిణామూర్తి గారికి తాను ఎలాంటి వాడో తానేంటో నిరూపించుకున్నారు శివనారాయణ గారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అలా వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటే, అమ్మ మాలిని, ఇంకా ఇక్కడెందుకమ్మా? ఇక్కడున్న ప్రతి క్షణం అవమానం తప్ప ఏమీ ఉండదు. మనం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. హలో దక్షిణామూర్తి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, వెళుతున్నాను. ఇంకా ఇక్కడుండి ఏం చేస్తాం? మేము ఓడిపోయాము, నువ్వు గెలిచావు కాబట్టి ఇప్పుడు నీ మొహంలో అహంకారం కనిపిస్తుంది. మేము తలదించుకుని వెళుతున్నాం. అలా అని ప్రతిసారి ఓడిపోతాం అనుకోకు. అలాగే నువ్వు ప్రతిసారి గెలుస్తానని కూడా అనుకోకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు ఓడిపోక తప్పదు. ఆ రోజు తలదించుకునే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు. శివనారాయణ్ణి ఓడించడం నీ వల్ల కాదు అని చెప్పేసి ఇక ఎవరి మట్టుకి వాళ్ళు గెలిచిన ఆనందంలో ఓడిన బాధలో వెళ్ళిపోతారు రెండు కుటుంబాల వాళ్ళు కూడా. ఇక్కడ జోష్న సూరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, చాలా తెలివిగా గేమ్ ఆడావు కదా? నేనేం గేమ్ ఆడాను? నిన్ను గెలిపిస్తాను అని చెప్పాను, గెలిచావు. నువ్వు గెలిచిన తర్వాత ఆ పెద్దాయన నిన్ను ఎంతగా మెచ్చుకున్నారో చూసావు కదా? మీ అమ్మ, అలాగే ఇక మీ తాతగారు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా
నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. ఇందులో నీకు ఏమీ సంతోషం కనిపించలేదా? అవునులే, ఇందులో సంతోషం కనిపించింది. ఏం చేస్తాం? ఇక నువ్వు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవాలి కదా అనేసి ఎప్పుడు కోపంగా, పొగరుగా, యాటిట్యూడ్‌గా మాట్లాడే జోష్న అక్కడ కూల్‌గా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఒసేయ్! 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 ఏమైందే నీకు? వాడితో అంత కూల్‌గా మాట్లాడవచ్చావు. పైగా అక్కడ దీపని గెలిపించావు. పక్క నుండి ఓడిస్తావని చెప్పి నేననుకుంటే గెలిపించావేంటే? అవును, గెలిపించాను గ్రాని. ఎందుకంటే తాత అన్నాడు, నీతిగా, నిజాయితీగా గెలవడం రాదు. పని చేయడము రాదు. ఇంకా ఏం నేర్చుకుంటావు? ఏ విధంగా ఈ కంపెనీల్ని ముందుకు తీసుకొస్తావని చెప్పి తాత నా మీద ఒకరోజు కోప్పడ్డాడు. అందుకే నీతి నిజాయితీగా ఈ ఒక్కసారి గెలవాలి అనుకున్నాను. గెలిచాను. తాతని గెలిపించాను. ఈ జోష్‌ని ఏంటో తాతకి అర్థమై ఉంటుంది. మరోసారి తాత నా విషయంలో అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటాడని ఒకే ఒక కారణంతోనే తాతని గెలిపించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్‌నైతే. దీనికేదో పిచ్చి పట్టింది. మానవత్వం, మంచితనమని మాట్లాడుతుంది. ఇది కనుక మారింది అంటే నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి పారిజాతమైతే అనుకుంటూ ఉంటుంది. ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ అలాగే హోటల్ విషయంలో అయితే మాలిని చాలా కోపంగా ఉంటుంది. గెలుపు తప్ప ఓటమనేది ఎప్పుడూ చవి చూడదు మాలిని కూడా. గెలవడానికి ఎన్ని తప్పుదారులైనా తొక్కుతుంది తప్ప ఓడిపోవడానికి సిద్ధపడదు. అలా ఎన్నో సార్లు ఎంతో మంది విషయంలో గెలిచింది. అలాగే దౌర్జన్యంగా రెస్టారెంట్లు కూడా లాగేసుకుని వాళ్ళ భవిష్యత్తుల్ని రోడ్డున పడేసింది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయాను. అది కూడా బిజినెస్‌లో పెద్దగా మెళకువలు తెలియని వాళ్ళ చేతిలో ఓడిపోయాను. ఇది నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మాలిని అయితే. అలా రోజులు గడుస్తాయి. ఇక మాలిని ద్వేషం మరింతగా పెరిగిపోతుంది. ఇక ఇలా జరుగుతూ ఉండగానే మళ్ళీ ఒకరోజు మాలిని కుటుంబం అలాగే ఇక శివనారాయణ కుటుంబానికి మీటింగ్ జరుగుతుంది రెస్టారెంట్స్ విషయంలో. అదేంటండి, మళ్ళీ ఎందుకు పిలిపించారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక వీళ్ళు రెస్టారెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా, వీళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు వీళ్ళ మీద గెలిచారు. వీళ్ళు తీసుకుంటున్న రెస్టారెంట్స్ విషయంలో వీళ్ళు క్లారిటీగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చారంట. అందుకే మిమ్మల్ని పిలిపించాం. వీళ్ళు ప్రశ్నలు అడిగితే ఈ శివనారాయణ ఎందుకు సమాధానం చెప్పాలి? వీళ్ళ జోలికి నేను వెళ్ళడం లేదు. నా జోలికి వీళ్ళు రాకూడదు. నా పనేదో నేను చేసుకుంటాను. వాళ్ళ పనేదో వాళ్ళని చేసుకోమనుంది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడానికి నాకన్నా గొప్పవాళ్ళు మా కంపెనీలో ఉన్న వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు. పైగా అక్కడ ఉంది మాలిని. మాలినికి నా సలహాలతో అవసరం ఉండదని నాకు తెలుసు. కావాలని ప్రతిసారి ఇక్కడ మీటింగ్స్ అంటూ మాకు ఎదురుపడి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఒకసారి రెచ్చగొట్టారు. కావాలని నన్ను పోటీకి దింపారు. ఓడిపోయి వెనుతిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకొచ్చారు నా ముందుకని చెప్పేసి శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి, బాబాయ్ గారు, ఏంటి బాబాయ్ గారు, ఓడిపోవడం అనేది ఎక్కడన్నా సహజమే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి ఓడిపోతామని అనుకోవద్దు. ఈసారి ఓటమి మీకు రావచ్చు. అందులో చెప్పలేం కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈ శివనారాయణ్ణి నువ్వు రెచ్చగొట్టలేవు. అసలు ఈసారి నువ్వు గెలవడం అనేది అసాధ్యం కాబట్టి ఎలాంటి పోటీ పెట్టినా సరే ఇక నేనైతే పాల్గొంటాను. ఎందుకంటే నేను గెలుస్తానో, ఓడుస్తానో నెక్స్ట్ ఆప్షన్. మా మీద గెలవాలి అని యాటిట్యూడ్ చూపించే నీ పొగరు అణచడం కోసమైనా నేను పోటీలో దిగుతాను అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అవునవును. ఎందుకు దిగరు పోటీలో? మీ వెనుక మిమ్మల్ని గెలిపించడానికి మీ కుటుంబం ఉంది కదా! ముఖ్యంగా ఆ సూరజ్ ఉన్నాడు కదా! తనెవరో ఎవ్వరికీ తెలీదు. కానీ తను మాత్రం మిమ్మల్ని గెలిపించడానికి చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సూరజ్ ఉన్నంత కాలం తమరికి ఓడిపోతామనే భయం ఉండదులే. అందుకే పోటీలో దిగుతామంటున్నారు. ఈ సూరజే కనుక లేకపోతే గెలిచే అవకాశమే ఉండదు కదా! అసలు ఈ సూరజ్ ఎవరో ఏంటో తెలియనోళ్ళని ఇంట్లో పెట్టుకుని శివనారాయణ అవసరానికి బాగానే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి మాలిని అయితే అంటూ ఉండగానే,
ఎవరో ఏంటో తెలియాల్సిన అవసరం లేదు. అతను మంచివాడు. మంచితనానికి మారుపేరు. కాబట్టి అలాంటి వాళ్ళు నా దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే శివన్నారాయణ మంచితనం అలాంటిది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఎవరో ఏంటో తెలియని వాడిని ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ద్రోహం చేస్తే అప్పుడు శివన్నారాయణ గారి పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. ఎవరో ఏంటో తెలీదా? తానెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నావా మాలిని? అని చెప్పేసి ఒక్క వాయిస్ అయితే ఎక్కడి నుంచో వినిపిస్తుంది గంభీరమైన గొంతుతో. అక్కడ ఎవ్వరికీ తెలీదు. తనెవ్వరో ఏంటో అసలు ఆ వాయిస్ ఎవరిదో కూడా తెలీదు ప్రస్తుతానికైతే. ఆ వాయిస్ తెలిసిందల్లా అక్కడ దక్షిణామూర్తికి, మాలినికి, అలాగే సుమిత్రకి. ఒక్కసారే షాక్ అయ్యి అటువైపుగా చూస్తూ ఉంటారు అందరూ కూడా. అలా చూస్తూ ఉండగానే లోపలికి వస్తాడు ఒక వ్యక్తి. అతన్ని చూసి మాలిని షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది మాలిని అయితే. అలాగే సుమిత్ర కూడా. అలాగే ఇక శివనారాయణ, దక్షిణామూర్తి కూడా నిలబడి చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఎవరో ఏంటో తెలియదంటున్నావేంటి? ఏమండి మీరు మాట్లాడకు, దగ్గరికి రాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడికొచ్చిన ఆ వ్యక్తి. ఒరే ఏమైపోయావురా? ఇంతకాలం ఎక్కడున్నావు? ఈ నాన్నని ఇక మర్చిపోయావా? ఈ నాన్న చనిపోయే వరకు రావనుకున్నాన్రా అని దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు కళ్ళ ముందుకొచ్చాను కాబట్టి నేను కొడుకునని నీకు గుర్తొచ్చిందా నాన్న అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఎవరో కాదు, మాలిని భర్త దక్షిణామూర్తి కొడుకు సుమిత్ర అన్నయ్య మధుకర్. మధుకర్ రాకతో ఇక అందరికీ షాక్ ఎదురవుతుంది. ఏంటి తానెవరో ఏంటో తెలియదంటున్నావా? తను ఒక అనాథని ఎగతాళి చేస్తున్నావా? ఎవరు అనాథ? ఎవరికి తెలియదు. అవునులే, నీకంటూ ప్రేమ, ఆప్యాయత, అసలు బంధం విలువ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నీకెలా తెలుస్తుందిలే అతను ఎవరు ఏంటి అన్నది? తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే నువ్వు గెలవాలి, వ్యాపారాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుని అందర్నీ సాధిస్తూ నువ్వు మాత్రమే గొప్పగా ఉండాలి అని కోరుకునే వ్యక్తివి నువ్వు. నీ స్వార్థం కోసం కట్టుకున్న భర్తని, నీ మామగారిని, అలాగే నీ కన్న బిడ్డని కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేసుకోగల ఆడదానివి నువ్వు. నీ గురించి తెలియని మా నాన్న మాత్రం నువ్వు గొప్పదానివి, కొడుకులా తన వ్యాపారాలన్నీ చూసుకుంటున్నావని మురిసిపోతున్నాడు. కానీ తన కొడుకే తనకి దూరం అవడానికి కారణం నువ్వే అన్న విషయం తెలుసుకోక ఆయన అలా మురిసిపోతున్నాడు. ఎందుకంటే తన కొడుకు, తన కూతురు తన పక్కన లేకపోవడానికి కారణమే నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే, ఏమండి అది కదండి, నోరుమొయ్, నోరెత్తితే చాంపేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, వాడెవడు ఎవ్వరికీ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడు, తనని ఎలా నమ్ముతున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు నీ కన్న పేగు కదలలేదా? అసలు నీకు కన్న పేగు అనేది ఉంటేనే కదా బిడ్డని కన్నా కటికి రాయివు నువ్వు. కన్న ప్రేమ, కడుపు విలువ నీకేం తెలుస్తుందిలే? వీడిని చూస్తే నీకు అర్థం కాలేదా? అవును, ఎలా అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉండగానే అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అసలు సూరజ్ ఎవరో మాలినికి తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి. సూరజ్ నా కన్న కొడుకు అని చెప్పి అనేసరికి ఒక్కసారి దక్షిణామూర్తికి అలాగే మాలినికి కూడా షాక్ ఎదురైపోతుంది. ఎందుకంటే సూరజ్ తన మనవడన్న విషయం దక్షిణామూర్తికి తెలీదు, అలాగే తన కన్న కొడుకు అన్న విషయం మాలినికి తెలీదు. ఏంటి వాడు నా కన్న కొడుకా? ఏంట్రా వాడు నా మనవడా అని చెప్పి అనేసరికి ఏంటిదంతా? ఏంటమ్మా సుమిత్ర, సూరజ్ నీ అన్నయ్య కొడుకా? అసలు మాలినికి తన కొడుకు గురించి తెలియకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో మావయ్య గారు, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. అసలు అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? కనీసం ఆయనకు కూడా మనవడి గురించి తెలియకపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉండగానే, ఏంటి ఆశ్చర్యపోతున్నారా? లేదురా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు? కనీసం మనవణ్ణి మా కంటికి కూడా చూపించకుండా
ఇంత వాణ్ణి చేసి ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు పంపించావు? ఎవరో తెలియని మనిషిగా ఆ ఇంటికి వాడు ఎందుకు చేరాడు అని చెప్పి అడుగుతూ ఉండగానే మాలిని మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఎందుకు చేరాడా? నా చెల్లెలు కుటుంబాన్ని ఈ మాలిని బారి నుంచి కాపాడడానికే వాడు ఆ ఇంటికి చేరాడు. వీడు పసివాడిగా ఉన్నప్పుడే మాలినికి నాకు మధ్య జరిగిన గొడవతో నేను వీడిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాను. మాలిని బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ కొడుకు మీద, భర్త మీద పెట్టలేదు. ఆస్తి మీద, అలాగే అధికారాల మీద తనకున్న ఆశ కొడుకుని అలాగే భర్తని పట్టించుకోకుండా చేసింది. ఇంటి ఆడపడుచుని కన్నీళ్లు పెట్టించి తనని ఈ కుటుంబానికే శాశ్వతంగా దూరం చేసింది. ఇక వాళ్ళ కారణంగానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయానని సృష్టించింది. కానీ నేను వెళ్ళిపోయింది మాలిని కారణంగానే. మాలినికున్న అధికారం పిచ్చి, ఆస్తి పిచ్చి, అలాగే తను నా చెల్లెల కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే పగ, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. పోరాడాను మాలినితో, కానీ తను నా మాట వినలేదు. మారడానికి సిద్ధంగా లేదు. అందుకే పసివాడైన నా కొడుకుని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోయాను. వీళ్ళెవ్వరికీ కనిపించకుండా నేను నా బ్రతుకు నేను బ్రతకాలి. నా కొడుకుని నేను పెంచుకోవాలి. తల్లి లేకపోయినా పర్వాలేదు, తండ్రి నీడలో ఎలాంటి స్వార్థం లేకుండా మంచితనంగా వాడు పెరగాలి అనుకున్నాను. అప్పటికి నా తండ్రి కూడా నా చెల్లెల మీద ఇక లేనిపోని రకాలుగా ద్వేషాన్ని పెంచుకొని తనను ద్వేషించి ఆ కుటుంబాన్ని అవమానించడానికే చూసేవాడు. అప్పట్లో నా తండ్రికి ఉన్న అహంకారం ఇవన్నీ నాకు తండ్రిని కూడా దూరం చేశాయి. కానీ నా కొడుకే నా ప్రపంచంగా బ్రతికాను. వాడిని నా చెల్లెలలో ఉన్న మంచితనాలన్నీ నింపి వాడిని నేను పెంచుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత నా భార్య శివనారాయణ గారి కుటుంబం మీదకి యుద్ధానికి దిగపోతుందని నేను తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తర్వాతే నా కొడుకుని మాలిని కన్నా ముందుగానే ఆ ఇంటికి పంపించాను. నా కొడుకుకి తెలుసు మాలిని తన కన్న తల్లి అని. మాలిని తన మేనత్త కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా నా కొడుకుకి తెలుసు. అన్నీ తెలిసే తన మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన మేనత్త వాళ్ళ కారణంగా బాధపడిన దానికి తన మేనత్తకి కాస్తైనా సరే రుణం తీర్చుకోవడానికి ఆ ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుని నా మాటని కాదనకుండా నా కొడుకు అక్కడికి వచ్చాడు. నీతి నిజాయితీని నమ్ముకుంటూ ఆ కుటుంబంలోకి చేరాడు. మేనత్త కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈరోజు కన్న తల్లికి తాతకే ఎదురు నిలిచాడు. ఎందుకంటే వాడికి నీతి నిజాయితీ తప్ప ఇంకొకటి నేను నేర్పించలేదు. బంధం, బంధుత్వం ఇవన్నీ కూడా నీతి నిజాయితీల తర్వాతే అని, మంచితనం, మానవత్వం ఉండాలని తన మేనత్త బాటలోనే నడిచాడు వాడు కూడా. అందుకే మేనత్తలాగే మంచిగా పెరిగి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈరోజు ఆ కుటుంబాన్ని గెలిపించడానికి పోరాడుతున్నాడు. తన మేనత్తకి తోడవ్వాలని సిద్ధపడ్డాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు మధుకర్. అయితే మధుకర్ మాటలు విని తనని ఓడించింది తన కన్న కొడుకే అని తెలుసుకున్న మాలినికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అంటే నా కన్న కొడుకు చేతే నన్ను ఓడిస్తారా? తన మేనత్త దగ్గరికి వాడిని పంపించి నేను నవమాసాలు మోసి కంటే నా కొడుకుని నాకొక శత్రువులా తయారు చేస్తారా? అవును, నీకు శత్రువులాగే తయారు చేశాను. ఎందుకంటే నీలో ఉన్న క్రూరత్వం నాకు నచ్చదు. నేను నా చెల్లెల్లో ఉన్న మంచితనాన్ని మాత్రమే నా కొడుక్కి నేర్పించి పెంచుకున్నాను. నా చెల్లెలు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ చెడు కోరుకోలేదు. నా కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఏ రోజు ఈ కుటుంబం మీద ఆశపడలేదు. ఈ కుటుంబానికి ఏదో జరగాలని కోరుకోలేదు. తన బ్రతుకు తను బ్రతుకుతుంది ఈ కుటుంబానికి దూరంగా. కానీ మళ్ళీ నువ్వు నా చెల్లెల జీవితంలోకి ఎంటర్ అయ్యి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పుడెలా ఊరుకుంటాను? నా కుడి భుజం నా కొడుకు ఉండగా నిన్ను ఎలా నా చెల్లెలి బ్రతుకుని నాశనం చేయనిస్తాను? శివనారాయణ గారి కుటుంబాన్ని పునాదులతో సహా పెకిలించాలని నువ్వొచ్చావు. నా చెల్లెల కుటుంబాన్ని, నా చెల్లెల మెట్టింటిని కాపాడడానికి నీ కన్న కొడుకు వచ్చాడు అని చెప్పేసి అంటే ఒక్కసారే సుమిత్ర, శివనారాయణ అందరూ షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య ఇదంతా? అసలు
ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. సూరజ్ నా మేనల్లుడని నేను గుర్తుపట్టలేకపోయానన్నయ్య. ఎలా గుర్తుపడతావమ్మా? వాడిని పసివాడిగా ఉండగా ఎప్పుడో చూశారు. ఇప్పుడు వాడు ఇంత వాడయ్యాడు. ఎలా గుర్తుపట్టగలరు? కానీ తన మేనత్త ఏం చేస్తుందో, ఎలా ఉందో, తన మేనత్త పరిస్థితి ఏంటో ప్రతీదీ నాకు వాడు చెప్తూనే వచ్చాడు. వాడు ఎప్పటికప్పుడు నీ గురించి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. నిన్ను కళ్ళారా చూసుకోకపోయినా వాడి మాటల్లో నిన్ను వింటూ ఉంటే, నీ గురించి తెలుసుకుంటుంటే మనసు హాయిగా ఉండేది. ఇప్పుడైనా రాకపోయేవాణ్ణి. కానీ దీనికి బుద్ధి చెప్పడం కోసమే, నా కొడుకుని దీనికి పరిచయం చేయడం కోసమే ఇప్పుడు నేను రావాల్సొచ్చింది. మా కుటుంబం కారణంగా నువ్వు ఎన్నో బాధల్ని ఎదుర్కొన్నావు. నన్ను క్షమించమ్మా సుమిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు మధుకర్ అయితే. అలా మాలినికి అలాగే దక్షిణామూర్తికి కూడా షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.